ఎల్లమ్మ నన్నెత్తుకొని నా తమ్మినెత్తుకొని ముదముతోటి మూడవ కళ్యాణం చేస్తున్నారు. మాకు మంచి ఆశడ ఏది చెప్పడం అని అనుమాన పడుకుంటే ముసురు సాపుడు ఏరేమే మీరు నా తల్లిదండ్రులు అక్క ఎల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మతార సచ్చేడి బలగమనాది బలగాడు తలుసుకున్నాకనే రెండు ముచ్చట్లు చెప్పి వెళ్ళిపోయేది అని నేను ఎత్తుకోని కర్మను ఆసారం విడగొడ్డ పాము కర్మ తప్పదనుకోని పనులు చేస్తున్నవే ఇష్టం ఉండి ఇష్టం లేకుండా నువ్వు అలా చేసిన ఫలితం ఏముంది నాకు ఏమి నిమ్మలం అనిపిస్తలేదు అంటున్నావు మతారం ఎత్తుకొని అవును ఆ కాల సప్పుడు ఏమేమి నేను ఉంటున్నది ఓ పరివేరా నేను ఊరు పరివేరు రెండో పాదం చేరబోయి అక్కడ బతుకుతున్నా నిమ్మల లేదు నాకంటున్నావు ఇద్దరు ఆడమగలం ఎద్దు కష్టం చేస్తున్నావు కన్న కొడుకు కూడా అవతారది కొలువు వేసుకుంటున్నా 10 రూపాయలు అయితే ఇక్కడ పోతుంది అర్థం కాదు ఇది మా సంసారం అంటున్నారు ఇతర రూపాయలు చేతికి అవపడుతుంది మళ్ళీ తెల్లారని ఎక్కడ పోతుంది అర్థం కాదు ఇది కాసులు ఇక్కడ లేదు సంసారం సకదనం లేదు బిడ్డ బాధపడుతున్నారు అడవిలో ఎట్టల కొట్ట 6 రూపాయలకి కేసింది లేదని అని బాధపడుతున్నారు మీరు నా మీద అమ్మవారు నాకు 2 ముచ్చట వలకదు ఆశపడా గాలి వచ్చ గాలి వరవయ దేవుడు ఆ దేవంలోకమే కిరిచబట్టని బాధపడుతున్న వేరు ఇంతవాడు కాని గురువు లేని బుద్ధి ఆ గుడ్డి విద్య ఆ గురువు లేని పూజ గుడ్డి పూజలు గుర్తుపెట్టుకో భగవంతుడు ఆయన గొప్పతనం కాదు ఇది గాలి వలె వచ్చి గాలి వలె పోయేది అని బిడ్డ బలమైన బందోబస్తుంటే ఇది కలికూడిన కలియోగం వరుస అరవతి వరకు కూడా తిన్న వరుసలు ఏరుకుల పొద్దున వేస్తే అన్న శల్యం తిరుగుతూ పొద్దు ఒక పంచం ఏరు పాప కారికుల ఇది పిచ్చలు నరులు రాలిపోతున్న బిడ్డ బ్రహ్మంగారు ఎప్పుడు రాత తప్పలేదు కాలజ్ఞానం పొల్లు లేదు గుర్తు పెట్టుకోరి కలియుగం ఇంకా 60 ఏళ్ళు దాటితే కలియుగం మీద బిడ్డ తల్లికి పిల్లకిడ వాసే పాప కారి బిడ్డ అరవతి ఇది ప్రపంచం నడుస్తుంది గుర్తు పెట్టుకోరి బిడ్డ ఆనాడు బిడ్డ గంజి కట్టుకు తాగిన వాళ్ళు గట్టి ఈనాడు మందు కూడా మాయ బిడ్డ గుర్తు పెట్టుకో మాయ శరీరాలు నొప్పుడు రోగాల పుట్టలు నరలోకమే గుర్తు పెట్టుకో ఇది మట్టి శరీరం బిడ్డ మాయతరు బిడ్డ పొక్కల మాంసాల మూట ఇది ఎందుకు ఏడుస్తుందే లేగలారా గుర్తు పెట్టుకో నరబంధ్ర వటలోకమే బిడ్డ ఊరు దాటి వెళ్ళిపోయి బయటికి పోయి మత్తురు 10 రూపాయలకి కేస్తురు అంటారు అప్ప నువ్వు బయటికి పోయినా బిడ్డ బయట ఇంత గుడి జాగ కొనుక్కోని ఎంతో ఆశపడి ఎన్నో ఏళ్ళ నుంచి ఆశపడుతున్నా ఆ గుడి జాగ అందింది లేదు మీకు బిడ్డ ఆశపడి ఏమేమి మంది ఇళ్ళలో 2 రోజులు సంసారం చేతులని ఏడుస్తుంది మీరు అన్నం కలిగిస్తా కానీ గుర్తుపెట్టుకు గురువు ఉంటుంది బిడ్డ ఆ సంసారం గుర్తుపెట్టుకు బిడ్డ గురువులు ఏమిటి గుడ్డి పూజలు నమ్ముకొని వచ్చిన సంసారం తేలేస్తా బిడ్డ కష్టం వస్తే కడదలుపుకుంటూ వస్తా అమ్మనై వస్తే ఆడిన మాట తప్పని బిడ్డ ఆడ ఒకరి అన్నిటికీ ఆనందిస్తాను నాకు ఆనందం ఏమిట ఆనందం అయిందని గొప్ప కాదు బిడ్డ ఆరవతి కొల్లారు ఇసి పెట్టి పోతున్నావు బిడ్డ ఎప్పుడు ఓ బిడ్డ నాకు ఆడుకోవచ్చు దూపతి ఇచ్చి పోతున్నావు బిడ్డ నువ్వు 2 10 పొద్దున్నేస్తా బిడ్డ ఆ కాలుకు బిడ్డ ఆరవతి కాలుకు చెప్పు కీరావును కంటుకు సుఖం ఉండదు కడుపు నిద్ర ఉండదు బిడ్డ పెట్టుకోవాలి ఈ కన్నమ్మ కష్టం నేను బతికి ఆరవెత్తి నా పిల్లలు ఒక దారికి తీసుకొచ్చి వాళ్ళని ఎవరి కళ్యాణం వాళ్ళు చేసినాక నీ ఊరు పోయి వరకు వచ్చి భర్తలు అంటున్నావు అన్నవా సప్పుడు ఏమేమి నా పిల్లలు ఊతవకు వచ్చినాక ఎవరి నెత్తులు అత్యంత వాళ్ళకేసి ఎవరి వాసింగ వాళ్ళకట్టి ఎవరి వాళ్ళకి వేసినాక తర్వాత గుడికొల్లా నా ఊరు పిల్లలకు వచ్చి నేను కలిగా తినుకొని కష్టం చేసుకొని భర్త కానీ ఇక్కడ ఉండనని అంటున్నావు నువ్వు నేను అన్నిటికీ ఆధారం ఇస్తే కానీ బిడ్డ నరబంధ్ర పడిన బస్ కళ్ళ పడరు బిడ్డ భగవతారం ఎత్తి బిడ్డ ఆ మారు పూజ కట్టినాక బిడ్డ నెలలోపల పెట్టి ఏమి అవతారం నెలలోపల వచ్చింది ఆ శివాల దొంతి గద్దకు వచ్చి బిడ్డ అవతారం ఎత్తుకొని 2 కూతురు తీసుకొని కొల్లారెంత నిమ్మలం చేసుకొని అవతారం అందుకు అర్థమవుతుంది అన్నం ఏమన్నా ఎప్పుడు నేను బిడ్డ నా పండుగ అంతా అయిపోయింది బిడ్డ అవతారం నన్ను కొల్లారెట్టిన బిడ్డ మారు పూజ కట్టుకున్నాక నెల లోపల నా గద్దకు రమ్మంటున్నా అందరు తల్లి నలుగురికి నిమ్మలం చేసి బిడ్డ బలమైన యంత్రం వేస్తా అన్నిటికి సంతోషం అంటారు కొల్లారి 10 ఉన్నది బిడ్డ అన్నిటికీ ఆధారం ఇస్తా అంత నా భారం అంటున్నా
2 ఏళ్ళ కోసారి నీ పూజ తమ్ముడు లింగమంతులు ఆడబెట్టి మరదల లేనిదే నన్ను కలుసుకున్నవా నువ్వు నేనున్నా నా తమ్ముడు నన్న సంతోషం అన్నంటికి ఆధారం ఇస్తానన్న కంటికి పుట్టి ఏడ్చుకుంటూ నాకు ఇష్టం ఉండి ఇష్టం లేని పండుగ వేసిండు గడ్డ ఆడపులి చేస్తే చేయకట్లా చేయక వదిలిపెడితే ఏమవుతుందో చేస్తే రూపాయలు దొరుకుతలే బయట వేయాలని బిడ్డ ఎన్ని రోజులని అప్పుడు ఈడ తెచ్చి ఆడబెట్ట ఆడతెచ్చి ఈడ పెట్టాలి ఈట వేయాలి పండుగ చేయకుంటే ఇంకేం బాధలు వస్తాయి అనుకోని చేసినవరు ఆనము ఆనందం అంటున్నన్నిటికీ ఆధారం అంటున్నన్నిటికీ నేను ముందు పూజలు కాదు కోరుకున్నా సగుల సంతోషం అంటున్నా మదల మానికి మున్నురుగోలు ముష్టిగోలు ఏడుగోలు ఎర్రగోలు ఉరవ కింది గోలు ఒడ్డు కింది గోలు పాక ఆడుగోలు గంప గోలు గంప దింపుడు ముష్టిగోలు సిద్ధిగోలు యువత ఆడబెట్టి పూజగోలు పన్నెండు మంది గొల్ల జాతర గొల్ల సేటి ఆల గొల్ల గొల్ల సౌడమ్మ మందల సౌడు దేవి 33 కోట్ల ముని ఏసరం ముందు 77 కోట్ల దేవాలయాలు 66 ఆరవంతులు 50,000 నా గుడికి ఆనాడు కలిపి ఆడ పెడుతున్న నన్ను దాసి పెట్టింది నా వదిన మాతలు 50,000 అన్న జామ వంతులు వదిన మాతలింగమ్మ 50,000 ముట్టమంత నాది మురికిలందరూ కూర్చున్నా నీ కన్న కొడుకు బాధలు కేయగలేక మురికిలందరూ తాగిన పెద్ద మేతలు ఇంటికి పేరైన దాని బిడ్డ గుర్తు పెట్టుకు ఆడ బిడ్డ ముస్తాది అందరూ పెట్టిపోతున్నా అది పెట్టిపోతున్న బిడ్డ అని అది చెప్పిపోతున్నా బుద్ధి చెప్పిపోతున్నా ఆ బుద్ధి తప్పకు హద్దు తప్పకు బిడ్డ అర్థమవుతుంది ఆగలేగల తమ్ముడు ఆ పర్వతాల మళ్ళీ 50,000 అమ్మ వైవాతమ్మ లక్ష్మీదేవి ఆదేవి ఆలించి ఆలజీవులు ఆయించి సన్న సన్న ఆడ చిన్న చిన్న ఆలకోంగా ఆలకత్తిని ఆది కోర మీ సముద్ర ఆమరుతుంటే ఆలిచ్చి వచ్చి 1 గంట వెళ్ళమని 7 గంటలు వెళ్ళమ్మ చిరపలమని 7 మాంక మహేశ్వరి మాట ఏ మంత్రాలు చెట్లు ఏ క్రియలు పూజ కోటి మంత్రం పూజ అది రాజ కోటి మంత్ర రాజ పూజ ఆ దేవి సాక్షి భూదేవి సాక్షి అఖిలం సాక్షి సాక్షి గురువిచ్చిన గురువు ఆకుని నా గురుదేవుడు అంగడి శ్రేయస్సు నాయనలు చెప్పిన ఆధారముతో అది చెప్పిపోతున్న తొక్కుడు పలికి తమ ఈసిపోతున్న గిరి చెప్పిపోతున్న ఎల్లమ్మ నా మాట తప్పబోకు తమ్ముడు ఆ మాయల కోరి మల్లయ్య నాది తప్పబోకు తమ్ముడు ఆ గిరి తప్పబోకు అన్నిటికి ఆధారం ఇచ్చిపోతున్న అన్నిటికి నా భారం ఇచ్చిపోతున్న తమ్ముడు ఇదే అన్నం ఇదే ఆచారం అని ఇచ్చిపోతున్నా ముదముతోటి బండారి వారి యువతారు అద్దీ వారి యువతారం ఓం నమ శివాయ సర్వేశ్వర ఆపది నమస్కార శివరేణకెల్లమ్మను మాత వాడదిని మౌరి ఆలయల్లమ్మను జోడు అమ్మవారు 7 వాకండ శక్తిని పరసర ఆవిడ పాంచదేవతలు అన్నవారు తప్పదు అని కాదు మనకి బుద్ధి ఏమిపోతుంది ఆధారం అనుకున్నా అన్నిటికీ ఆధారం కొల్లారి వాళ్ళు నమ్మాని చెబుతున్నారు కొల్లారి వాళ్ళే కొల్లారి వాళ్ళని చెప్పి ఎదురుగా మళ్ళీ ఎందుకు ఆధారం మీకు ఎంత వాడు కానీ ఎంత వాడు కానీ